కేటీఆర్ వ్యూహాలు రచిస్తా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన కార్పొరేట్ సంబంధించిన ఏవైతే సీట్లు ఉంటాయో గెలిపించుకోవాలనే నేతృత్వంలో హడావుడైతే బీఆర్ఎస్ పార్టీ ముందుగాలే వ్యూహాలు రచిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నికలలో 60 రోజులలో కూడా నిర్వహించాలన్నట్టు కూడా నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఒకవైపు స్థానిక ఎన్నికలు కూడా 60 రోజులలో నిర్వచించాలి అన్నట్టు కూడా హైకోర్టు చెప్తా ఉంది. అదేవిధంగా హైకోర్టు చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే మనకి బీసీ సంబంధించిన రిజర్వేషన్స్ క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మరి స్థానిక ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఉండబోతా ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మనం గమనించినట్లయితే మైనార్టీకి సంబంధించిన ఓటర్స్ ఎక్కువ ఉంటారు. జూబ్లీహిల్స్ సంబంధించిన ఏరియాలో వాళ్ళ ఓట్ల లక్ష్యంగా చేసుకోవాలంటే మైనార్టీ లీడర్ని కొంత మంచిగా చేసుకోవాలి. ఆ నేతృత్వంలో బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ రోజు అయితే మైనార్టీ సంబంధించి లీడర్ సెల్ మీటింగ్ అయితే జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మొత్తానికి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న హరీష్ రావు కావచ్చు, చేరుకోనున్న కేటీఆర్ కావచ్చు, వీళ్ళైతే ఇక్కడ సమావేశం అయితే కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే సవాళ్ళ పర్వదినం నడుస్తా ఉంటే ఒకవైపు రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్కి ప్రతి సవాల్ కేటీఆర్ చేసిన విషయం కూడా మనం చూసాము. నిన్న ప్రెస్ క్లబ్ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కూడా కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి కనబడింది. మరో డేట్ కూడా ఇవ్వండి, మళ్ళీ వస్తాము, కనీసం మీ మంత్రులైనా పంపించడానికి కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయం రసరంగంగా ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నిక పైన ఆశలు పెట్టుకున్న తరుణం అయితే కనబడుతుంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏదైతే స్థానాన్ని మనం దక్కించుకున్నామో అదే విధంగా జూబ్లీహిల్స్ సంబంధించిన స్థానాన్ని కూడా మనం దక్కించుకోవాలన్నట్టు కూడా కాంగ్రెస్ కూడా వ్యూహాలు అయితే రచిస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా వ్యూహాలు రచిస్తా ఉన్న తరుణం అయితే కనబడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిని కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు కూడా కనబడుతోంది. జూబ్లీహిల్స్ లో 3 పార్టీలు కూటమి మరి పోటీ చేసి ఒక అభ్యర్థిని కూడా నిలబెడదాం అన్నట్టు కూడా అటు బీజేపీ కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ప్రతి ఒక్క పార్టీ కూడా ఆశలు పెట్టుకున్న తరుణం అయితే కనబడతా ఉంది. కొత్తగా అధ్యక్షుడైన బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు కూడా సవాల్గా తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎవరికి వారు రాజకీయ వ్యూహాలు అయితే రచిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ భవన్ లో కూడా మైనార్టీ లీడర్స్ సంబంధించిన సమావేశం జరుగుతున్న నేతృత్వం అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి బీఆర్ఎస్ ఎటువంటి ప్రణాళికతోని ముందుకెళ్తా అనే విషయాలైతే మనం అయితే ముందు చూడబోవాలి.